నమస్తే దోస్తులు. ఇవాళ మనం మాట్లాడుకోబోయేది ఒక మామూలు విషయం కాదు. యూట్యూబ్ దునియానే షేక్ చేసిన మన పక్క రాష్ట్రం తమిళనాడుకి నా విలేజ్ కుకింగ్ ఛానల్ గాథ. అచ్చం మన పల్లెటూరి మనుషులు, మనలాంటి రైతు బిడ్డలు ఎట్లా గెలిచారో ఈ వీడియోలో చూద్దాం. ఎవరి గ్యాంగ్? ఈ ఛానల్ వెనుక ఉన్నది ఒకే కుటుంబానికి చెందిన 6 మనుషులు. వీళ్ళందరికీ పెద్ద దిక్కు మన పెరియ తమ్ముడి తాత. ఈయన ఒకప్పుడు పెద్ద వంటగాడు. ఈయనతో పాటు 5 మనవళ్ళు, సుబ్రహ్మణ్యం కెమెరామ్యాన్, అయ్యన్నార్, చన్, మత్తు మాణికం, ఇంకా తమిళ్ సెల్వాన్. వీళ్ళంతా తమిళనాడులోని పుద్దుకెక్కటే జిల్లా చిన్న వీరమంగళం అనే ఒక చిన్న పల్లెటూరుకి చెందినోళ్ళు. వీళ్ళది పక్కా రైతు కుటుంబం. 6 నెలల పొలం పనులు ఉంటే మిగతా 6 నెలలు ఏం చేయాలో తెలియక ఖాళీగా ఉండాల్సి వచ్చేది. ఈ కుర్రాళ్లకు విదేశాలకు పోయి పెద్ద పెద్ద షెఫ్లు కావాలని కలలు ఉండే. కానీ కాలం కలిసి రాలేదు. అప్పుడు వీళ్లకు ఒక ఆలోచన వచ్చింది. మన తాత మస్తు వంటలు చేస్తాడు కదా, వాటిని వీడియో తీసి యూట్యూబ్లో పెడితే ఎట్లుంటుంది అని అట్లా 2018లో ప్రయాణం మొదలైంది. మొదటి 6 నెలలు వీళ్లను ఎవరూ పట్టించుకోలే. కానీ ఒకరోజు వాన పడ్డప్పుడు పల్లెటూరులో దొరికే ఈసలు, వింగెట్ టెర్మిటిస్ పట్టుకొని వంట చేస్తే ఆ వీడియో గల్లీ నుంచి ఢిల్లీ దాకా వైరల్ అయిపోయింది. అక్కడి నుంచి వీళ్ళు వెనక్కి తిరిగి చూసుకోలేదు. రాహుల్ గాంధీ లాంటి పెద్ద నాయకుడే వీళ్ళ దగ్గరికి వచ్చి పురుగుల బిర్యానీ తిన్నాడంటే నమ్ముతారా? వీళ్ళ రేంజ్ పెరిగిపోయింది. వీళ్ళ వీడియోలలో మెయిన్ హైలైట్ ఏంటంటే అంతా ఓపెన్ ప్లేస్లోనే పొయ్యి మీద పెద్ద పెద్ద గిన్నెలు పెట్టి 100 మందికి సరిపోయే వంటలు చేస్తారు. వంట అయిపోగానే అందరూ కలిసి కూర్చొని ఆల్వేస్ వెల్కమ్ యూ అంటూ నవ్వుతూ పల్లెటూరు పద్ధతిలో తినడం చూస్తుంటే కడుపు నిండిపోతుంది. ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఆ వండిన వంటనంతా అనాథాశ్రమాలకు, ముసలోళ్లకు పెట్టి పుణ్యం కట్టుకుంటారు. ఒకప్పుడు ఖాళీగా ఉన్న ఈ రైతు బిడ్డలు ఇప్పుడు నెలకు లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. తమిళనాడులోనే మొట్టమొదటిసారి డైమండ్ ప్లే బటన్ను కొట్టి ఒకప్పుడు ఖాళీగా ఉన్న ఈ రైతు బిడ్డలు ఇప్పుడు నెలకు లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. తమిళనాడులోని మొట్టమొదటిసారి డైమండ్ ప్లే బటన్ 1 కోటి మంది సబ్స్క్రైబర్లు అందుకున్న ఛానల్ ఇదే. వీళ్ళు సినిమాల్లో విక్రమ్ మూవీ కూడా కనిపించారంటే అది మామూలు విషయం కాదు. చూశారు కదా దోస్తులు, మన దగ్గర టాలెంట్ ఉంటే చాలు. భాషతో సంబంధం లేదు, ఊరితో సంబంధం లేదు. నలుగురికి మేలు చేస్తూ మనం ఎదిగితే వచ్చే మజానే వేరు. అందుకే వీళ్ళని చూసి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. వీడియో నచ్చితే లైక్ కొట్టి షేర్ చేయండి. జై హింద్.